నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. స్వల్ప విరామం తర్వాత ఆరంభమైన ప్రజా దర్బార్. సావధానంగా సమస్యలు విన్న మంత్రి లోకేష్. రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్గా ఢిల్లీ రావు. బాధ్యతలు స్వీకరణ. ఆత్మకూరు మాజీ సర్పంచ్ శివరామరెడ్డి కన్నుమూత. నివాళులర్పించిన ప్రముఖులు. నంద్యాలలో దారుణం. బాలిక హత్య కేసుపై బీబీసీ సౌజన్యంతో క్రైమ్. ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ 17వ రోజు కొనసాగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ప్రజాప్రభుత్వం కొలువు తీరడంతో తమ సమస్యలకు కష్టాలకు పరిష్కారం లభిస్తుందనే విశ్వాసంతో మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఉండవల్లిలోని నివాసంలో 17వ రోజు ప్రజా దర్బార్కు విన్నపాలు వెల్లువెత్తాయి. ప్రతి ఒక్కరి సమస్యను వింటున్న మంత్రి పరిష్కారాన్ని కృషి చేస్తుండటంతో బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. గత ప్రభుత్వంలో సెంటు పట్టా కింద సేకరించిన తమ అసైన్డ్ భూములకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించలేదని, పరిహారం ఇప్పించి ఆదుకోవాలని ఏలూరు జిల్లా శనివారపుపేటకు చెందిన రైతులు నారా లోకేష్ను కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం నుంచి పరిహారం వచ్చినప్పటికీ మాజీ మంత్రి ఆళ్ల నాని అండతో సిబ్బంది అన్యాయం చేశారని ఎదుట వాబోయారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని లోకేష్ భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ మినీ గురుకులాల్లో పనిచేస్తున్న బోధనేతర ఉద్యోగులకు టైం స్కేల్ వర్తింపచేయాలని సిబ్బంది విజ్ఞప్తి చేశారు. ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్లో పనిచేస్తున్న ఐటీ మేనేజర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు, ఏఈలు, డీఈఓలు, ఆఫీస్ సబార్డినేట్స్కు కాంట్రాక్ట్ పద్ధతి వర్తింపచేయాలని సిబ్బంది కోరారు. గ్రామ సచివాలయాల్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్స్గా పనిచేస్తున్న తమకు విపరీతమైన పనిభారం పెరిగి ఇబ్బందులు పడుతున్నాయని, తగిన న్యాయం చేయాలని సెక్రటేరియట్ ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. గిరిజన ప్రాంతాల్లో విద్యాభివృద్ధి కృషి చేస్తున్న ఎంటీబీ, ఎమ్మెల్యేలకు ఉద్యోగ భద్రత, కనీస వేతనం కల్పించాలని ఆదివాసీ మాతృభాష ఉపాధ్యాయ సంఘం విజ్ఞప్తి చేసింది. పరిశీలించి ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. ఇదిలా ఉంటే ప్రేమ వివాహం చేసుకున్న తమ కుమారుని గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నాయకుల అండతో యువతి కుటుంబం కిరాతకంగా హతమార్చారని, తగిన న్యాయం చేయాలని మంగళగిరి మండలం నవలూరుకు చెందిన సత్తెనపల్లి రామాంజనేయులు మంత్రి లోకేష్ను కలిసి కన్నీటి పర్యంతమయ్యారు. గుంటూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో డ్యూటీ డాక్టర్గా పనిచేస్తున్న తన కుమారుడు సత్తెనపల్లి సీతారామాంజనేయులు పాకనాటి స్వాతి ప్రేమ వివాహం చేసుకున్నారు. అది ఇష్టం లేని యువతి తండ్రి పాకనాటి శ్రీనివాస్ రెడ్డి వారి కుటుంబ సభ్యుల సాయంతో కిరాతకంగా హత్య చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ తగిన చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. సమస్యను విన్న మంత్రి లోకేష్ పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఇంకా మంగళగిరి పట్టణం ఇప్పటం రోడ్లోని గల్లా జయదేవ్ కాలనీ వాసులు మంత్రి నారా లోకేష్ను కలిసి తమ సమస్యలు విన్నవించారు. కాలనీలో 80 కుటుంబాలు నివాసం ఉంటున్నాయని, తాగునీరు సక్రమంగా అందడం లేదని, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక మురుగునీరు నిలిచి ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. తాగునీరు, డ్రైనేజీ సమస్యలు పరిష్కరించడంతో పాటు అసంపూర్తిగా ఉన్న సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. వెంటనే స్పందించిన మంత్రి నారా లోకేష్ ఆయా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. యువనేత భరోసాతో కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఎలాంటి ఆధారం లేని తనకు ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని చిన్నకాకానికి చెందిన ఎస్ పద్మజ కోరారు. అంధుడినైన తనకు దివ్యాంగ పెన్షన్ మంజూరు చేయాలని మంగళగిరి రత్నాల చెరువుకు చెందిన కె వెంకట్రావు విజ్ఞప్తి చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న తనకు ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన గంటి శ్రీనివాసరావు కోరారు. నూతన పెన్షన్లు మంజూరుతో పాటు గత ప్రభుత్వం తొలగించిన రేషన్ కార్డులు, వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ పెన్షన్లు పునరుద్ధరించాలని మంగళగిరి నియోజకవర్గానికి చెందిన పలువురు విజ్ఞప్తి చేశారు. ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని యువనేత భరోసా ఇచ్చారు. ఏపీ వ్యవసాయ శాఖ డైరెక్టర్గా ఢిల్లీ రావు బుధవారం మంగళగిరి రాష్ట్ర కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఓ రిపోర్ట్. రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్గా ఢిల్లీ రావు బాధ్యతలు చేపట్టారు. మంగళగిరిలోని రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యాలయంలో వేద మంత్రచర్ల మధ్య ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించారు.
బాధ్యతలు తీసుకునే ముందు తాడేపల్లి మండలం చిర్రావూరు, మంగళగిరి మండలం చినవడ్లపూడి, తాడికొండ మండలం కంతేరుకు చెందిన రైతులను ఢిల్లీరావు సన్మానించారు. వ్యవసాయ శాఖలో రైతులే ప్రధానం కాబట్టి వారిని సన్మానించి బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందని ఢిల్లీరావు చెప్పారు. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు వ్యవసాయ పట్టభద్రుడిగా తన వంతు కృషి చేస్తానన్నారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేసే వ్యవసాయ శాఖను అన్ని రంగాల కంటే ముందు వరుసలో నిలబెట్టేందుకు కృషి చేస్తానన్నారు. సో ఇప్పటికే మన అగ్రికల్చర్ ఇయర్ అనేటువంటిది స్టార్ట్ అయింది. చాలా వరకు కూడా మనకి ట్రాన్స్ప్లాంటింగ్ అండ్ సోయింగ్స్ అన్నీ కూడా అయినాయి. సో ఈ టైంలో ఇనీషియల్గా ఉన్న టైంలో అగ్రికల్చర్ ఇయర్ స్టార్ట్ అయినటువంటి టైంలో నేను జాయిన్ అవ్వడం, దట్టు నేను కూడా మాస్టర్స్ ఇన్ అగ్రికల్చర్ చదువుకునేటువంటి వ్యక్తిగా నాకు ప్రభుత్వం ఈ ఆపర్చునిటీ అనేటువంటి ఇచ్చినందుకు గాను ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏ కారణం చేత నన్ను సెలెక్ట్ చేశారో దానికి తగ్గట్టుగా వ్యవసాయ శాఖని రైతులకి అన్ని విధాలుగా ఉపయోగపడేటట్టుగా ఉన్న స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఇటు సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు, అన్ని స్కీమ్స్ కూడా చాలా చక్కగా ఎటువంటి తప్పిదాలు లేకుండా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటి ఒక బాధ్యత ఉంటూ, సో ఈ అగ్రికల్చర్ అనేది ఈ 4% గ్రోత్ రేట్ అనేటువంటిది పెంచాలి అని అంటే, రెమ్యునరేటివ్ ప్రైస్ రావాలి అని అనేటప్పుడు ఇప్పుడుండే ఇన్పుట్స్ మీద విపరీతమైనటువంటి డిపెండెన్స్ అగ్రికల్చర్ ఉండే దాన్ని తగ్గించాలి. సో మన ఆంధ్రప్రదేశ్ అనేది అన్నిట్లో కూడా ఒక విధంగా చెప్పాలంటే నెంబర్ 1గా ఉంటుంది. వాట్ ఎవర్ ద ప్రొడక్టివిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ప్రొడక్షన్లో కానీ, ఈవెన్ రీసెంట్గా గుల్బెంకియాన్ ప్రైజ్ అనేటువంటి ప్రెస్టీజియస్ ప్రైజ్ వచ్చినటువంటిది కూడా మన ప్రకృతి వ్యవసాయానికి మన ఆంధ్రప్రదేశ్కి అనేటువంటి వచ్చింది. వీటన్నిటిని ఇటు బ్యాలెన్స్ చేసుకొని, ఇటు ప్రకృతి వ్యవసాయాన్ని, ఇటు ఈల్డ్స్ అనేటువంటి తగ్గకుండా మొత్తం సాయిల్ హెల్త్ అనేటువంటిది మెయింటైన్ చేసుకోగలుగుతూ అండ్ రైతులకి మంచి ఇన్కమ్ అనేటువంటిది వచ్చేటట్టుగా చేయాలి అనుకునంటే ఇట్స్ చాలా సైంటిఫిక్గా చాలా యాక్టివిటీ అనేటువంటి చేయాల్సింది ఉంది. మేము అంటే ఇక్కడ ఉన్న దాంట్లో రొటీన్గా మేము చేసేటువంటి మా స్కీమ్స్ అన్నీ ఉంటాయి. దానితో పాటుగా ఒక అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్గా నేను ఈ చైర్లో కూర్చున్నాను కాబట్టి మా అగ్రికల్చర్ ఆఫీసర్స్తోని అండ్ మా ఏడిఎస్ అండ్ జేడిఎస్ అండ్ మా కమిషనరేట్ మేమంతా కూడా ఒక విధంగా ఆల్ ఆర్ ప్లాంట్ డాక్టర్స్ కాబట్టి ఆ ఆస్పెక్ట్లో కూడా ఎంత ఎఫెక్టివ్గా అనేటువంటిది ఇటు సాయిల్ కన్జర్వేషన్లో కానీ, సాయిల్ హెల్త్లో కానీ, లేకపోతే అనేటువంటిది పెస్ట్ అండ్ డిసీజ్ మేనేజ్మెంట్లో కానీ, సో ఈ విధంగా ఎంత కాంట్రిబ్యూట్ చేయగలిగితే చేసి ఇప్పుడు వస్తున్నటువంటి యావరేజ్గా ఇన్కమ్ ఎంతైతే మిగులుతుందో దానికి ఒక ఈవెన్ ఒక 5% పెంచగలిగిన మా ఎఫర్ట్ వల్ల అది గొప్ప అవకాశం. అది దానికి తగ్గట్టుగా నా యొక్క యాక్టివిటీ అనేటువంటి ఉంటుంది. ఖచ్చితంగా గౌరవ సీఎం గారు చాలా డీటెయిల్డ్గా ప్రతి క్రాప్లో కూడా ప్రొడక్టివిటీ ఎంత ఉంది, ఎందుకు ఉంది, ఆంధ్రప్రదేశ్ ఏ పొజిషన్లో ఉంది, ఇంకెందుకు ఇంప్రూవ్ కాకూడదు, దెన్ గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ కానీ, లేకపోతే మంచి ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్ కానీ, వీటన్నిటిలో కూడా మన ఆంధ్రప్రదేశ్ ఎందుకు ముందుండకూడదు అనేటువంటి విధంగా అంత డీటెయిల్డ్గా వెళ్ళేటువంటి వ్యక్తి. మీకు తెలుసా, ఈ నెల 26 నుంచి ప్రారంభమయ్యే ఒలింపిక్స్కు భారత్ నుంచి ఎందరు క్రీడాకారులు హాజరవుతున్నారు? సమాధానం, ఈ నెల 26 నుంచి ప్రారంభమయ్యే ఒలింపిక్స్కు భారత్ నుంచి 113 మంది క్రీడాకారులు హాజరవుతున్నారు. ఆత్మకూరులో మాజీ సర్పంచ్ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు బొమ్ము శివరామిరెడ్డి బుధవారం అనారోగ్యంతో కన్నుమూశారు. శివరామిరెడ్డి భౌతిక కాయాన్ని మాజీ ఎమ్మెల్యే ఆర్కే, ఎమ్మెల్సీ ఎంహెచ్, ఎంటీఎంసీ వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు దొంతిరెడ్డి వేమారెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు మునుగల్ల మల్లేశ్వరరావు తదితరులు సందర్శించి శ్రద్ధాంజలి ఘటించి ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆత్మకూరు గ్రామంలో ఏ అవసరం ఉన్నప్పటికీ కూడా పేద బలహీన వర్గాల కోసం అనేక రకాలైనటువంటి పార్టీ దగ్గరకు వచ్చి అభివృద్ధి మాకు స్కూల్ కావాలి, హై స్కూల్ కావాలి, వాళ్ళ పెద్దలే స్థలాలు ఇచ్చి స్కూలు నిర్మించినట్టుగా మనందరికి కూడా తెలుసు. తర్వాత దాన్ని హై స్కూల్ అభివృద్ధిలో చేయటం కానీ, చుట్టుపక్కల మరి మంగళగిరి పక్కనే ఉంది కాబట్టి ఇది చాలా అభివృద్ధి చెందుతున్నటువంటి గ్రామం. విస్తరించాల్సినటువంటి దానిలో భాగంగా కూడా పేదవాళ్ళకి మరి తాటితోపు తర్వాత ఈ ఏరియాలన్నిటిలో కూడా పేదలకి
అభివృద్ధి కోసం కృషి చేశాడు. పంచాయతీ సర్పంచ్గా ఆయన చేసినటువంటి అభివృద్ధిని మనం ఎవరూ కూడా మర్చిపోలేం. మొట్టమొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఆయన రాజశేఖర్ రెడ్డి గారితో బాగా చనువుగా తిరిగేటటువంటి అవకాశంగా ఉండేది. తర్వాత మేము పార్టీగా గెలిచినప్పుడు మా అభివృద్ధి కోసం బాగా కృషి చేసినటువంటి వ్యక్తి. ఆ తోట దగ్గర తనే దగ్గరుండి పేదవాళ్ళందరికీ ఇళ్ళు ఇప్పించి ఎంతో కృషి చేశాడు. అలాంటి వాడు మళ్ళా ఈ ఆత్మకూరు గ్రామంలో ఇక పుడతాడనే ఆశ అయితే లేదు. పాత రోజులు రాజకీయ నాయకుడు తన ఆలోచనలు కానీ తన విధానాలు కానీ పాత రోజుల్లో వాళ్ళు ఏ విధంగా ఉంటుందో, జేబులో డబ్బులు వదిలించుకునే మనస్తత్వంతో ఎట్లా రాజకీయాలు చేశాడో ఈ ప్రాంతం వాళ్ళందరికీ సుపరిచితుడే. అలాంటి వ్యక్తిని కోల్పోవడం, తర్వాత వచ్చిన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసిన సందర్భాలు. ఈ గ్రామవాసిగా మంగళగిరిలో ఎంటీఎంసీ పార్టీ కార్యాలయం కూడా నాకు సమీప బంధువైన శివరామరెడ్డితోనే నేను ఓపెన్ చేయడం జరిగింది. అంత దగ్గరగా ఉండే మాకు ఇవాళ లేడు అంటే చాలా బాధేస్తుంది. ఈ ప్రాంత వాసులందరికీ కూడా ఇంత నిష్కల్మషమైన మనిషి, నాకు చిరకాల మిత్రుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇప్పుడు శివరామరెడ్డి గారు చనిపోవడం అంటే చాలా దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులం. రాజకీయంగా ఎంత వైరుధ్యం ఉండా చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులం. ఆయన ఆత్మకూరు సర్పంచ్గా పోటీ చేసి గెలిచిన తర్వాత కూడా మేము ఆయనకు వ్యతిరేకంగా పనిచేసిన తర్వాత కూడా ఏ పని కావాలంటే ఆ పని చేసి పెట్టిన వ్యక్తి శివరామరెడ్డి. ఆత్మకూరు గ్రామానికి మంచినీళ్ళు తెచ్చిన మహానుభావుడు శివరామరెడ్డి. అసలు శివరామరెడ్డి గారు ఇవాళ లేని లోటు చాలా తీరని విషయం. అదే కాదు, 1907 సంవత్సరంలో మరి దాదాపు 350 మందికి ఇళ్ల స్థలాలు ఇప్పించి వైఎస్ రాజశేఖర రెడ్డి కాలనీగా నామకరణం చేసి మరి అంతమందిని అక్కడ చేస్తాం అంటే తేలికైన విషయం కాదు. అసలు శివరామరెడ్డి గారు లేని లోటు ఈ గ్రామంలో తీర్చగలుగుతాం అనేది ఎవరు నేను అనుకోవడం లేదు. శివరామరెడ్డి గారి కుటుంబం రాజకీయ వారసత్వం కలిగిన కుటుంబం. వారి తండ్రి గారు 2 సార్లు 30 సంవత్సరాలు ఆయన ఇక్కడ ఈ ఊరు డెవలప్మెంట్లో వాళ్ళ తండ్రి గారు కూడా సర్పంచ్గా ఉన్నారు. తర్వాత ఆయన వచ్చినప్పుడు కూడా మంగళగిరిలో కూడా మంచినీళ్ళు లేని టైంలో ఆత్మకూరుకు మంచినీళ్ళు కృష్ణా వాటర్ తీసుకొచ్చిన చరిత్ర ఆయనది. అదేవిధంగా ఎవరో పంచాయతీ కట్టిస్తానంటే పడగొట్టాక పంచాయతీ డబ్బులు కట్టకపోతే ఆయన పొలం 2 ఎకరాలు అమ్మి ఆ పంచాయతీ భవనం కట్టాడు. అదేవిధంగా పేదల కోసం 270 ప్లాట్లు ఇక్కడ ఇప్పుడు కూడా నాకు తెలిసి ఒక్కోసారి నాకు ఫోన్ చేసేవాడు. ఎవరైనా ఈ ఊళ్ళో పెళ్లి జరిగితే పొస్తులతాడు. అది గ్రామం 1000 రూపాయలు అప్పటి నుంచి మొన్న 6000 అప్పుడు కూడా తెప్పించాడు. అంటే అంత చరిత్ర కలిగిన వ్యక్తి మరి ఈ ఊరు కోల్పోవటం అంటే మా అందరికీ గాడ్ ఫాదరు. అదేవిధంగా ఈ ఊరిలో కూడా ఎవరు పేదవాడికి ఏదైనా ఇబ్బంది వస్తే ఇంట్లో కుటుంబంలో వచ్చి బియ్యం తీసుకెళ్ళిపోయేవాళ్ళు. అంత మహానుభావుడు. అట్లాంటి వ్యక్తిని కోల్పోవడం అనేది ఆత్మకూరు మరి ఎవరు తీర్చలేని లోటని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈనాటి మంచి మాట. రాజధానిని మార్చకుండా చట్టం తీసుకురావాలి. మళ్లీ సింగపూర్, జపాన్ దేశాల పేర్లు ఎత్తకుండా అమరావతిని నిర్మించాలి. బివి రాఘవులు, సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు. తాడికొండ నియోజకవర్గం శాసనసభ కూటమి అభ్యర్థిగా విజయం సాధించిన తెనాలి శ్రావణ్ కుమార్ తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేసే కార్యక్రమంలో భాగంగా బుధవారం వడ్లమాను గ్రామంలో పర్యటించారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో పుచ్చకాయల గిరిబాబు, పి సాంబశివరావు, చిలుకూరు వెంకటరెడ్డి, కంతేటి బ్రహ్మయ్య, శేఖర్ బాబు, ఎన్డీఏ కూటమి నాయకులు మైనేని గిరిజ, ధనేకుల వెంకట సుబ్బారావు, పుట్టి రామచంద్రరావు, ఎర్రగూపు నాగరాజు, చిటినేని అనిల్, కట్టా నరసింహరావు, దావినేని శ్రీనివాసరావు, కొమ్మినేని కోటేశ్వరరావు, బుడ్డి సతీష్, గల్లా శంకర్రావు, రూతలపాటి రామారావు తదితరులు పాల్గొన్నారు.
ఇటీవల కాలంలో విశాఖపట్నంలో వెలుగు చూసిన అనేక భూ కుంభకోణాలు వైసీపీకి అడ్రస్గా మారిపోయినాయి. భూ కుంభకోణాలు చేయటానికి కోసమే విజయసాయిరెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు విశాఖపట్నం కేంద్రంగా రాజకీయాలు నడిపారు. అందులో పేద దళిత వర్గాలకు చెందిన అసైన్ భూములన్నీ కాజేశారు. ఎక్కడ కాళ్ళు కన్ను పడితే ఆ ప్రాంతం అంతా కూడా కబ్జాకు గురైంది. ఒక చోట కాదు, ఇది రాష్ట్ర వ్యాప్తమైంది. కర్నూలు జిల్లా, చిత్తూరు జిల్లా పొంగనూరులోను, తిరుపతిలోను, నంద్యాల ప్రాంతంలో, శ్రీకాకుళం, విజయనగరం, భోగాపురం ల్యాండ్స్లో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు 2000 ఎకరాల పైగా బినామీ పేర్లతో కాజేశారనేది స్పష్టమవుతా ఉంది. ఇసుక దోపిడీ, ఖనిజం దోపిడీ, సిలికాన్ శాండ్ దోపిడీ, బయోరిటిస్ దోపిడీ, బాక్సైట్ దోపిడీ, గ్రానైట్ దోపిడీ, అన్ని దోపిడీలు కలిసి రాష్ట్రాన్ని లూటీ చేసిన వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు పెద్ద ఎత్తున బుద్ధి చెప్పారు. కృతజ్ఞతా యాత్ర మరెప్పటికైనా ఈ మెజార్టీ ఎవరైనా దాటుతారో లేదో నాకు అనుమానమే, కానీ చంద్రశేఖర్ గారు కానీ, పెమ్మసాని చంద్రశేఖర్ కానీ, నాకు కానీ ఇచ్చిన మెజార్టీకి ప్రజలకి ధన్యవాదాలు చెప్పాల్సిన బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నాకు మీద ఉందని భావించి నాకు ఓట్లు వేసిన ప్రజలందరినీ కలిసి వారికి కృతజ్ఞత చెప్పడమే ఈరోజు యాత్ర యొక్క ముఖ్యమైన ఉద్దేశం అని తెలియజేస్తూ, మద్దతు ఇచ్చిన వడ్డమాన గ్రామం దాదాపు 457 ఓట్లు, 489 ఓట్ల మెజార్టీని ఇచ్చి గెలిపించినందుకు వడ్డమాన ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అభిమానులు, ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున ఈరోజు గెలిచిన సంబరాన్ని వాళ్ళతో పంచుకోవడానికే నేను ఈరోజు ఇక్కడికి వచ్చేసానని తెలియజేసుకుంటూ, తాడేపల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద ఏకలవ్య జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వల్లభనేని వెంకట్రావు, ఇట్టా భాస్కర్, పెంచలయ్య, అన్నెం కుసుమ, అద్దంకి మురళి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. అగ్ర కులాల చేతిలో మోసపోయి అమాయకత్వంగా తన బొటనవేలుని పోగొట్టుకున్న ఏకలవ్యుడు ఏకాగ్రతతో గురువుగారు లేకపోయినా సరే ఒక మట్టి విగ్రహంతో గురువుగారిని ఏర్పాటు చేసుకొని ఉన్నతమైన విద్యని నేర్చుకున్నాడు. అలాగే రేపు రాబోయే రోజుల్లో ఏకనాడు విగ్రహాన్ని ఉండవల్లి సెంటర్లో మా వెంకటరావు గారి ఆధ్వర్యంలో, మా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఒక భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. మేము చేపిస్తాం, దగ్గర నుంచి చేపిస్తామని కూడా. ఏకలవ్యుడు అంటేనే ఎదురులేని బాణం అని అందరికీ తెలుసు. అయితే ఏకలవ్యుడు గిరిజనుల గురించి ఎన్నో పోరాటాలు చేసి గిరిజనుల ఉన్నతాభివృద్ధికి తోడ్పడి గిరిజనుల గురించి ఎన్నో కార్యక్రమాలు చేసిన ఏకలవ్యుడికి ఘన నివాళులు అర్పించుకోవడం మన ప్రథమ కర్తవ్యం. అలాగే పోయిన గవర్నమెంట్లో ఎస్టీ సీదులన్నీ పక్కదావ పట్టించి ఎస్టీలకి అన్యాయం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తొంగలోకి తిక్కిన ఎస్టీ సోదరులందరికీ కూడా మా ధన్యవాదాలు. ఒక ఏకాగ్రతతో శిక్షణ పొంది భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఆయన సాటి లేదని చెప్పి తెలియపరుస్తున్నాం. దుగ్గిరాల మండలం ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ యూత్ అధ్యక్షునిగా పేరకలపూడి గ్రామానికి చెందిన మేదర వెంకట సుధీర్ నియమిస్తూ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు బుల్లా రాజారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు మంగళగిరి తెనాలి రోడ్లోని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం వద్ద రాజారావు సుధీర్కు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు నాదెల్ల సునీల్, కనపాల ప్రభాకర్ రావు పాల్గొన్నారు. అనంతరం బుల్లా మాట్లాడారు. ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలని కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలని సామాజిక వర్గాలకి అనగా ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలలో ప్రజల ఇళ్లకు వెళ్ళి క్షేత్రస్థాయిలో వారికి పరిశీలించి వారి సమస్యలను పరిశీలించి వాటిని మండల రెవెన్యూ అధికారి దృష్టికి, మండల అభివృద్ధి అధికారి దృష్టికి, మరి ఏమైనా పోలీస్ కేసు నుండి పోలీస్ ఎస్ఐ దగ్గరికి, సిఏ దగ్గరికి, అలాగే స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు విద్యాశాఖ మంత్రి గారి దగ్గరికి కూడా ఆ యొక్క సమస్యలు ఉన్న వారిని తీసుకొని వెళ్ళి వాటిని పరిష్కరింపజేయడంలో తన వంతు కృషి చేయగలడనే విశ్వాసంతో ఇతన్ని మరి నేను సుధీర్ బాబుని ఆ యొక్క దుగ్గిరాల మండలానికి యూత్ ప్రెసిడెంట్గా
ఈ రోజు నియామపత్రం అందజేయడం జరిగింది. తుళ్లూరు మండలం మందడం గ్రామ దేవత పోలేరమ్మకు అమరావతి రైతులు, రైతు కూలీలు తమ కోరికలు నెరవేరిన సందర్భంగా పోలేరమ్మ తల్లికి సారెను సమర్పించారు. రైతులందరూ కలిసి పాదయాత్ర చేసి బొడ్డురాయి వద్ద, గచ్చు సెంటర్ ఇంకా శివాలయం వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం తెనాలి శ్రావణ్ కుమార్ రైతులు మీడియాతో మాట్లాడారు. ఈరోజు పానకం కావిడేసి పానకం కావిడి 11 చీరల కావిడి మీద పరిచి మరి అలాగే ఆమెకి చీరల మీద నడిపిస్తా గ్రామంలో మరి ఆమె గుడి వరకు కూడా మళ్ళీ ఈ కార్యక్రమం జరుగుతూ ఉందండి. భారీ ఎత్తున మహిళలతో చేస్తా ఉన్నాం. చాలా సంతోషంగా చేస్తున్నాం. 5 సంవత్సరాల నుంచి ఒక పండగ లేదు, ఒక పబ్బం లేదు, ఒక చుట్టాలు రావటం లేదు, మేము చుట్టాల ఇంటికి వెళ్ళటం లేదు. మరి ఇనప కంచెల మధ్య అమరావతి చుట్టూ ఒక ముళ్ళ కంచెల మధ్య బతికాము. మేము కష్టాలు నష్టాలు చూసాము, ఎంతో బాధలు, మరి ఎన్నో కన్నీళ్లు చూసాము, ఎన్నో దెబ్బలు తిన్నాము, కోర్టు కేసులు చుట్టూ తిరుగుతున్నాము. వీటన్నిటికీ కూడా మాకు వాళ్ళు చాలా సంతోషంగా ఉంది. మాకు అభివృద్ధి జరుగుతూ ఉంది. నాయకులు అభివృద్ధి చేస్తూ ఉన్నారు. మేము కోరిన కోరికల్ని వాళ్ళు ఇచ్చారు కాబట్టి దేవతలు మేము మొక్కులు తీర్చుకుంటున్నాము. 1000 నొక్కల పొంగళ్ళు పెట్టాము ఆమెకి. ఇప్పటికి ప్రతిరోజు ఏదో ఒకటి కార్యక్రమం చేస్తూనే ఉన్నాము. ఆమె మహత్తరమైన తీర్పు ఇచ్చింది అనమాట. ఈరోజు ఆమెని మేము సంతోషపరచుకోవడం కోసం ఆషాఢ మాసంలో సారి తీసుకెళ్తాము. ఆ సారిని మేము ఈరోజు ఘనంగా అన్నమాట. ఈ ముందు సంవత్సరం ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మాకు కష్టాలు ఎక్కువైనాయి. అయితే 4వ సంవత్సరం అనుకున్నాం అనమాట. అమ్మ తల్లి ఈ సంవత్సరంతో మా కష్టాలన్నీ తీరిపోవాలి. ముందు సంవత్సరం మేము ఆనందంగా ఉండాలనుకున్నాం. చెప్పలేనంత ఆనందంగా ఉన్నాం. అమ్మవారికి పానకం కావిడేసాం అనమాట. పానకం పవిత్రమైనది. మనకి పానకాల స్వామి ఉన్నారు. స్వామి నిరంతరం పానకం తీసుకుంటారు. అందుకని గ్రామదేవతకి ఈరోజు మేము పానకం సమర్పించుకుంటున్నాం. ఈ పానకం కావిడ వల్ల విశిష్టత ఏంటంటే మనం ఏ బంధువులు వచ్చినా, ఏ పెళ్లి కొడుకు వచ్చినా శాంతపరచడానికి పానకం అన్నమాట. పానకం ఇస్తాం. వెనకటి నుండి మనకున్న ఆచారం అది. పానకం పవిత్రమైనది. అందువల్ల ఈ రోజున అమ్మవారికి మేము ఈ పవిత్రమైన పానకం కావిడేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అంతటిని రక్షించమని దినదినాభివృద్ధి జరిగి భావితరాల భవిష్యత్తు కోసం అన్నమాట మేము ఇన్ని రోజులు ఉద్యోగం చేసింది. కాబట్టి ఈ భావితరాలందరూ ఇక్కడే ఉద్యోగాలు చేసుకోవాలి, ఇక్కడే ఆనందంగా ఉండాలి. ఏ రాష్ట్రాలకి వెళ్లకుండా మన రాష్ట్రంలోనే అభివృద్ధి అంతా జరగాలని ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనే నినాదంతో అఖండ తీర్పు ఇచ్చిందనమాట అమ్మవారు. ఈ గ్రామదేవత మొదటి నుండి గ్రామదేవతని మేము ఎన్నో మొక్కులు మొక్కున్నాము. ఫస్ట్ ఈరోజు పోలేరమ్మ తల్లికి అమరావతి రైతులు, రైతు మహిళలు అందరూ కూడా చీర తీసుకొని సారె సమర్పించుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన సందర్భంగా అమరావతి మనకు రాజధానిగా నిలబడిన సందర్భంగా మరి ఈరోజు అమ్మవారికి ఆషాఢ మాసం పట్టి సారి పట్టి తీసుకొస్తున్నాము. రైతులందరం కూడా ఇక్కడికి వచ్చి మరి పోలేరమ్మ తల్లికి మరి మహాలక్ష్మి అమ్మవారికి అన్ని గ్రామ దేవతలందరికీ కూడా అన్ని సమర్పించుకొని నైవేద్యాలు, పళ్ళు, పలహారాలు సమర్పించుకొని ఇక్కడి నుంచి పోలేరమ్మ తల్లి ఆలయానికి వెళ్తున్నాము. అమరావతి ఏకైక రాజధానిగా నిలబడింది. రాష్ట్రం గెలిచింది, అమరావతి నిలిచింది, నిజం గెలిచింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి మొదటి నుంచి కూడా పోలేరమ్మ తల్లికి పూజలు చేస్తానే ఉన్నాం. అలాగే పోలేరమ్మ తల్లి అనుగ్రహం వలన ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. జై అమరావతి. రాజధాని నిలబడాలని, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని, నేను అంటే శ్రావణ్ కుమార్ ఎమ్మెల్యే కావాలని కోరుకున్న వాళ్ళ సంఖ్య వేలాదిగా ఉంది. ప్రతిరోజు ఏదో ఒక దేవుడికి, దేవతకి మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు. ఈ రోజున మందడంలో పోలేరమ్మకి పొంగళ్ళు పెట్టి గ్రామంలో ఊరేగింపు జరిపి మొక్కు తీర్చుకోవాలనే ఒక సదుద్దేశంతో రాజధాని స్థిరపడుతుందనే నమ్మకం కలిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని అనుకున్నారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవడంతో అమరావతి దిగ్విజయంగా వెలుగుతుందనే ఒక ఉద్దేశంతో మందడం కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. ఇదే రోజున మళ్ళా తాడికొండలో కూడా కొండ మీద ఉన్న శివాలయంలో 10,101 కొబ్బరికాయలు కొడతామని శివాలయ కమిటీ తాడికొండ వారు మొక్కుకున్నారు. ఈరోజు తొలి ఏకాదశి పండుగ. ఆ పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలందరూ గతంలో వ్యవసాయ పనులు ప్రారంభించే సందర్భంలో రైతాంగ సోదరిమణులందరూ కూడా తొలి ఏకాదశిని చాలా బ్రహ్మాండంగా జరుపుకునేవారు. ఈరోజు మరి ఆ కార్యక్రమం కూడా పేరేచెర్ల గ్రామంలో ఉంది. దానికి కూడా నేను అటెండ్ అవుతా ఉన్నాను. ఒక సంతోష వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. మరి ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో చాలా ఎక్కువగా ఉంది. అందరూ కూడా కోరుకున్నది జరిగింది. మేము మొక్కుకున్నట్టుగా జరిగింది.
దేవుళ్ళు మా పట్ల కనికరం చూపారు అనే ఒక సంతోషకరమైన సందర్భాన్ని ప్రతిరోజు ఏదో ఒక ఊర్లో ఏదో ఒక చోట ఖచ్చితంగా కొంతమంది మొన్న తిరుపతి నడుచుకుంటూ వెళ్ళారు, అంతకుముందు ఒక బ్యాచ్ నడిచారు. రోజు మీరు చూస్తూ ఉన్నారు. మొన్న పెదవర్లపూడి సాయిబాబా గుడికి నడిచి వెళ్ళారు, అలాగే గోరంట్ల వెంకటేశ్వర స్వామి గుడికి నడిచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ప్రతిరోజు జరుగుతూ ఉంది. అంటే దాని అర్థం ఏంటన్నమాట, ప్రజలు ఉత్సాహంగా సంతోషంగా తమకు కోరిన కోరికలు నెరవేరే అనే ఒక ఆనందం ఉన్నారు. ఆనందాన్ని నిలపాల్సిన బాధ్యత ఒక ఎమ్మెల్యేగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని తెలియజేసుకుంటాం. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి నాంచారమ్మ ప్రాంగణంలో శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామివారి ఆలయంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని పట్టణ పద్మశాలియ బహుత్తమ సేవా సంఘం ఆధ్వర్యాన బుధవారం అమ్మవారికి సారె సమర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు దామర్ల కుబేరస్వామి, చింతక్రింది కనకయ్య, రామనాథం పూర్ణచంద్రరావు, వంగర పెదలక్ష్మయ్య, భిక్షారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మంగళగిరి ఎకో పార్క్లో తొలి ఏకాదశిని పురస్కరించుకుని పలువురు మహిళలు గోరింటాకు పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ అందరం ఎందుకు గ్యాదర్ అంటే ఆషాఢ మాసం గోరింటాకు ప్రోగ్రాం పెట్టుకున్నాం అందరము. మనము 3 months నుంచి ఎండాకాలం అండి, ఇప్పుడు మనకి వర్షాకాలం వచ్చింది. దీనివల్ల మనకి హెల్త్కి మంచిది ఆషాఢ మాసం గోరింటాకు. ఇప్పుడు అందరూ కోను అవి పెట్టుకుంటున్నారు, దానివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి తప్ప ఏముండదు. ఇది ఒక మంచి ఔషధం అండి గోరింటాకు. మనకి ఎలాంటి కెమికల్ ఏది లేకుండా చెట్టు నుంచి తీసింది, మనకి ఎలాంటి కెమికల్ ఏది వాడంది. అందరు ఈ ఆషాఢ మాసంలో పెట్టుకుంటే మంచిది అని ఈ ప్రోగ్రాం పెట్టాము. సంవత్సరానికి ఒకసారైనా ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే మంచిది. మనకి వర్షాకాలం వల్ల కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఈ గోరింటాకు వల్ల మనకి మంచిదని ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేశానండి నేను ఈరోజు. దుగ్గిరాల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భూ నీలా సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయం నందు బుధవారం తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలోని మహిళలు, భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకోగా అర్చకులు, శేషాచార్యులు, హనుమంతాచార్యులు వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజలు జరిపి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు విష్ణు పారాయణాన్ని పఠించారు. హిందూ సాంప్రదాయాల్లో అత్యంత ప్రాముఖ్యత ఉన్న తొలి ఏకాదశి పండుగ కావడంతో మహిళలు ఉపవాసం ఆచరించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. దుగ్గిరాల రైలుపేట మార్కెట్ యార్డ్ సమీపంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు బుధవారం సాయంత్రం తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా మహిళలచే అష్టోత్తర శతదీప లక్ష్మీ పూజ మహోత్సవాన్ని నిర్వహించారు. అర్చకులు స్వామివారి ముంగిట వేద మంత్రాల నడుమ పూజా కార్యక్రమాలు జరపగా మహిళలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. గ్రామంలోని మహిళలు, భక్తులు విశేషంగా పాల్గొని పూజా మహోత్సవాన్ని తిలకించారు. మహిళలచే సామూహిక కుంకుమార్చన జరిపారు. పెదవడ్లపూడిలో మొహరం పర్వదినాన్ని ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ఆచరించారు. ఈ సందర్భంగా నవరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలీల్ మాట్లాడారు. ప్రతి మానవుడు చనిపోయినాక మరి ఖబ్రస్థాన్లో నుంచి శ్మశానంలో నుండి 40 అడుగులు బయటకు వచ్చినాక మను దీనుక, మను రబ్బుక, మని నబీయుక, ఈ 3 ప్రశ్నలు ఎవరైతే చెప్తారో వాళ్ళు స్వర్గంలోకి వెళ్ళబడతారు. మరి నరకంలోకి వెళ్ళేవాళ్ళు ఈ 3 ప్రశ్నలు ఎవరైతే చెప్పకుండా ఉంటారో వాళ్ళు నరకంలోకి వెళ్తారనేది పవిత్ర ఖురాన్ గ్రంథం చెబుతూ ఉన్నది. ఈనాడు మొహరం పండగ అవతరించిందంటే 10 రోజుల పాటు మరి నిరసన దినాలు ఇవన్నీ కూడా సర్వమానవాళి వరకు హసన్ హుసేన్ గారు మరి వారి వంశీకులు, షేకులు కానీ, సయ్యదులు కానీ, పఠాన్లు కానీ, మొఘళ్ళు కానీ ఇస్లాంని గ్రంథాన్ని, ఖురాన్ గ్రంథాన్ని ఎవరైతే అవలంబిస్తారో వాళ్ళంతా కూడా స్వర్గానికి వెళ్ళబడతారు అనేది ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆచరణ విధానంలో మనమంతా ముందుకెళ్తా ఉన్నాం.
పెదవడ్లగుడి భగవాన్ శ్రీ సత్యశిరిడి సాయిబాబా మందిరంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం బాబావారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాబావారికి పంచామృతాభిషేకం, సాయినామ అఖండ ఏకాహం పూజలు జరిగాయి. ఈ సందర్భంగా మందిరం నిర్వాహకులు పాతూరి శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ రోజు నుంచి 24 గంటలు, ఈ రోజు నుంచి రేపు ఉదయం 6 దాకా 24 గంటల టైము ఏకనామం సాయినామం జపం జరుగుతుంది. అలాగే కలశము, నవగ్రహాలు, విఘ్నేశ్వరుడు పూజ ఇవన్నీ జరిగినది ఉదయం. కావున ఏకాదశి